చపాతీలు మెత్తగా రావాలంటే మనం తీసుకున్న దాంట్లో చిన్న సైజ్ స్పూన్, అర టీ స్పూన్ సాల్ట్, చాలా సాఫ్ట్గా ఉంటాయి షుగర్ వేస్తేనే, టీ స్పూన్ షుగర్, స్పూన్ నెయ్యి ఫ్లేవర్ వస్తాయి చపాతీలు నెయ్యి వేయటం వల్ల. కొంచెం మిల్క్, ఇది ఆప్షనల్, ఉంటేనే వేయచ్చు లేదంటే లేదు. కొంచెం పాలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా రావాలి అంటే మాత్రం షుగర్ ఖచ్చితంగా వేయాలి. నెయ్యి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ అన్ అవర్ ఈ ముద్దని మ్యారినేట్ చేసామనుకోండి, చాలా మెత్తగా ఉంటుంది. చపాతీలు కూడా చాలా మెత్తగా టేస్టీగా వస్తాయి. షుగర్ వేయటం వల్ల కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేస్తే. దీనిలోకి నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇది హాఫ్ కిలో, 500 గ్రామ్స్ పన్నీరు. నేను ఇది చిన్న ముక్కలుగా తరుక్కుంటాను. నేను చాలా చిన్న పీసులు చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ పీసులు చేసుకోండి. నేనేంటంటే కొంచెం ఫ్రై చేస్తాను, అందుకని చెప్పి చిన్న పీసులు అయితే తొందరగా ఫ్రై అవుతాయి. నేను చేసే లైట్ ఫ్రైకి చిన్న పీసెస్ అయితే సరిపోతాయి, అందుకని చెప్పి చాలా చిన్న పీసెస్ చేసుకుంటున్నాను. ఇది 500 గ్రామ్స్ పన్నీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. 500 గ్రామ్స్ పన్నీర్కి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు నేను ఒక 100 గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నాను. ఆనియన్స్, జీడిపప్పులు నేను కలిపి ఫ్రై చేస్తాను, అందుకని చెప్పి అవి కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తాయి కదా, అందుకని కొంచెం ఎక్కువ మిరపకాయలే పడతాయి. ఎందుకంటే డైరెక్ట్ చిల్లీ పౌడర్ కన్నా ఈ మిరపకాయలు వేస్తే ఈ కారం టేస్ట్గా ఉంటుంది, అందుకని చెప్పి నేను ఎక్కువ మిరపకాయలు తీసుకున్నాను. టమాటో, ఒక పెద్ద సైజు టమాటో ఒకటి సరిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించే టైంలో మనం ఈ టమాటోస్ని గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాం కదా, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేసేయండి. కొంచెం జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవుతుంది కదా. ఇలా 2 ప్యాన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం ఇది ప్రాసెస్ ఏంటంటే అన్నీ వేపి గ్రైండ్ చేసి పేస్ట్లా చేయాలి కదా, అందుకని చెప్పి కొంచెం పెద్ద ప్రాసెస్లా ఉంటుంది. సింగిల్గా చేస్తే 2 కళాయిలు పెట్టామనుకోండి కొంచెం తొందరగా అయిపోతుంది. 2 సైడ్స్ లైట్గా ఫ్రై చేసేయాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మనం కర్రీ వండేటప్పుడు పీసెస్ లానే ఉంటాయి, ఇంకా చెదిరిపోకుండా. వీటిని లైట్గానే ఫ్రై చేయాలి. కొంచెం ఎక్కువ ఫ్రై చేసినా సరే క్రిస్పీగా వచ్చేస్తాయి, కొంచెం పీస్ అనేది గట్టిగా అయిపోతుంది, అందుకని చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇదిగోండి సేమ్ ఆయిల్లోనే ఆ టమాటో ప్యూరీని ఇందులో వేసేయాలి. వేసి ఆయిల్ టమాటో ప్యూరీ నుండి సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి.
ఈవెన్గా ఇలా ఫ్రై అవ్వాలంటే మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే ఈ టమాటో ప్యూరీని మనం ఫ్రై చేసే లోపల మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అందుకని 2 ప్యాన్స్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆనియన్స్ క్రిస్పీగా అయిన తర్వాత అందులోనే జీడిపప్పులు వేసేసేయాలి. జీడిపప్పులు వేసిన తర్వాత 10 to 15 సెకండ్స్ ఫ్లేమ్ ఆన్లో ఉంచి ఇంకా టర్న్ ఆఫ్ చేసేయాలి. ఆ హీట్లోనే వేడైపోతాయి జీడిపప్పులు. ఈ మిక్స్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత సేమ్ టమాటో ప్యూరీ వేసిన జార్లోనే గ్రైండ్ చేసేయాలి. నేను కొన్ని జీడిపప్పులు సపరేట్గా తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి చిన్న చిన్న పీసులు చేసి కర్రీలో వేసేస్తాను డైరెక్ట్గా. ఇది పేస్ట్ అయిపోతుంది. అటు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే ఆ మిక్స్లోనే కొంచెం చిన్న గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది. గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం మెత్తగా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పేస్ట్లా చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, మనం ఈ ప్రాసెస్ చేసినంత లోపల ఈ టమాటో ప్యూరీ అనేది ఆయిల్ నుండి ఇలా సెపరేట్ అయిపోతుంది. బాగా ఇలా సెపరేట్ అయిన తర్వాత ఈ మిక్స్ చేసాం కదా, జీడిపప్పు, ఆనియన్స్, మిరపకాయలు, ఈ మిక్స్ని అందులో వేసేసేయాలి. చిన్న గ్లాస్ వాటర్ మనం మిక్సీ జార్లో తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ మనం ఇందులోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిక్స్లోకి సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను నేను, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ వేపిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసిన 1 మినిట్ తర్వాత ఇదిగోండి, మనం ఈ వాటర్ తీసుకున్నాం కదా, చిన్న గ్లాస్ వాటర్, ఆ వాటర్ వేసేసేయాలి. అలా 1 మినిట్ తర్వాత పన్నీర్ పీసెస్ని అందులో వేసేసేయాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకుంటే కొంచెం కర్రీలో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక 2 చిన్న గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఇప్పుడు అవన్నీ వాటర్లో కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. సాల్ట్ అంతా సరిపోయిందా లేదా అని ఇప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కదా. సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. కసూరి మేతి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకుని ఇలా బాయిల్ అవుతునేటప్పుడు ఇలా కర్రీలో వేసేయాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండండి. కసూరి మేతి వేసిన టైంలోనే కరివేపాకు కూడా వేసేసేయండి. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేస్తే. ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని రెగ్యులర్గా చేసేయటం. ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, కానీ లేయర్స్గా రావాలంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవచ్చు. ఇలా ఇది ఏంటంటే తినేటప్పుడు మనకి లేయర్స్ వస్తాయి.
మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం పౌడర్ ఉందనుకోండి, లేయర్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. నార్మల్గా నాకు పూరి అంటే రౌండ్గా, చపాతీ అంటే ఇలా లేయర్స్గా చేయటం చిన్నప్పటి నుండి నార్మల్గా ఇంట్లో అమ్మ చేయటం అలా చూస్తాం కదా, నేను ఇలా చేస్తాము. మా ఇంటికి ఒకసారి మా బాబాయ్ వచ్చారన్నమాట. వచ్చి నేను చపాతీ చేసి పెట్టాను మా బాబాయ్కి. రెగ్యులర్గానే ఇలా అలవాటు కదా, నేను ఇలానే చేసి మా బాబాయ్కి పెట్టాను అన్నమాట చపాతీ. ఒకసారి మా బాబాయ్ మా ఇంటికి వస్తే మా బాబాయ్కి కొంచెం కొత్తలా అనిపించిందేమో, ఇదేంటమ్మా సైకిల్ సీట్లా ఉన్నాయి అని చెప్పన్నాడు. నాకు తర్వాత అనిపించింది కొంచెం అదే షేప్ కదా అని చెప్పి. అది నాకు ఫన్నీ ఇన్సిడెంట్ అంటే చపాతీలతో నాకు అది ఉంది. ఆ తర్వాత నుండి నాకు ఎప్పుడు చపాతీలు చేసినా సరే ఆ సైకిల్ సీట్ జోకే గుర్తొస్తూ ఉంటుంది. లేయర్స్ వేసి పొంగుతూ వస్తుంది చపాతీ. ఇలా ఆయిల్ కర్రీ నుండి సెపరేట్ అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మామూలుగా పన్నీర్ కర్రీలోకి నాన్స్ బాగుంటాయి, కానీ నాన్స్ చేయాలంటే మైదా పిండితో చేయాలి. ఇవైతే చిన్నపిల్లలు గోధుమ పిండి అయితే హెల్తీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి చపాతీలతోనే కర్రీ తినేస్తాము. చిన్నపిల్లలకు కూడా కొంచెం హెల్తీ ఇది, అందుకని చెప్పి చపాతీతోనే తినేస్తాము. ఇవే ఇంగ్రీడియంట్స్తో ఇవే మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీ చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇదిగోండి లేయర్స్, ఇలా చేస్తే లేయర్స్ వస్తాయి. లేయర్స్తో వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ కాంబినేషన్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.